అందరికీ నమస్కారం. కరివేపాకుతోటి కారం చేసుకుందాం. దానికోసం ముందుగా కరివేపాకు శుభ్రంగా కడిగి ఒక పాన్ పెట్టుకొని అందులో ఫ్రై చేసుకోండి. చెమ్మంతా పోయే వరకు హై ఫ్లేమ్‌లో పెట్టుకొని వేయించుకోండి. తర్వాత కొద్దిగా మంట తగ్గించుకొని వేయించుకోండి. ఎందుకంటే మొత్తం హై ఫ్లేమ్‌లో పెట్టి వేయిస్తే మాడిపోతాయన్నమాట. అందుకని మంటని తగ్గించుకుంటూ వేయించుకోండి. చూడండి, మనకి నలిపి చూస్తే మెత్తగా నలిపితే ఈ విధంగా అయిపోవాలన్నమాట. తర్వాత తీసి పక్కన పెట్టుకోండి. మరలా పాన్లో ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ పచ్చిశనగపప్పు, ఒక స్పూన్ మినపప్పు వేసి వేయించుకోండి. ఇవి వేగిన తర్వాత ఇందులో ఒక పావు స్పూన్ వరకు ఆవాలు వేసుకోండి. ఆవాలు కూడా వేగిన తర్వాత చిటపటమని సౌండ్ వస్తుంది కదా, అవి వేగిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకోండి. తర్వాత ఇందులో మన కారానికి తగినట్లుగా ఎండుమిర్చి వేసుకోండి. ఒక 4 వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా చింతపండు వేసుకొని అవి కూడా జస్ట్ ఒకసారి అలా వేడి నూనెలోనే వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసేసేయండి. ఇది చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టుకోండి. ఈ విధంగా స్పూన్ తోటి కలుపుకుంటూ మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా మిక్సీ పట్టుకోండి. ఇలా అయిన తర్వాత మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్నాం కదా కరివేపాకు, అది కూడా వేసేసుకొని ఇంకా మొత్తం మెత్తగా అయ్యే వరకు మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఇది గ్రైండ్ చేసుకునేటప్పుడు స్పూన్ తోటి కలుపుకుంటూ పైనుంచి కింద వరకు మెత్తగా మిక్సీ పట్టుకోండి. అంతే. ఇడ్లీలోకి, దోశ, వేడి వేడి అన్నం, నెయ్యి వేసుకొని తింటే కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.